నేను ముందుగా వెంకట్రావు గారితో మాట్లాడతా. ఎందుకంటే కోట్ల చుట్టూ ఏమో సలీం గారు వాళ్ళ తల్లి తిరుగుతున్నారు. జైలు దగ్గర పరిస్థితి ఎలా ఉందో వెంకట్రావు గారు ఇవాళ వెళ్ళొచ్చినట్టున్నారు. వెంకట్రావు గారు ఏంటండి అక్కడ అసలు ఏంటి అతని సిచ్యువేషన్ ఏంటి? నిజంగానే అతను దీక్షలోనే ఉన్నాడా? నిజంగానే అనే మాట కాదు, ఖచ్చితంగా దీక్షలో ఉన్నాడు. 18వ తేదీ 18వ తేదీ అతను దీక్ష ప్రారంభించినటువంటి ఒక పూటలోనే ఆయన ఉదయం నుంచి ప్రారంభించి నేను మధ్యాహ్నం 1 గంటన్నరకి ఆయన ములాఖాత్ ద్వారా కలిశాను మేడం. ఆయన ప్రకటించాడు, నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు, ఇప్పుడు లంచ్ కూడా తీసుకోలేదు, రేపటి నుండి నేను దీక్షలోనే ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను అని చెప్పాడు. సరే, నేను అతన్ని మరి అధికారులు నిబంధనలు రూల్స్ అవి ఇవి అని చెప్పి అడ్డుకుంటే నీ పరిస్థితి ఏంటంటే, లేదండి నేను ఖచ్చితంగా నేను నిరాహార దీక్షలో ఉంటాను, ఏమి అడ్డంకులు ఎదురైనా సరే నేను మాత్రం దీక్ష కొనసాగిస్తానని చెప్పాడు. ఆ రోజు సరే మేము వచ్చాం. ఏమండి 18వ తేదీ గురువారం. ఓకే. ఆ రోజు మధ్యాహ్నం ఈ విషయాన్ని మీడియా ద్వారా బయట ప్రధానికానికి మేము తెలియజేసాం. మేము తెలియజేసిన తర్వాత మీడియాలో ఇది వచ్చిన తర్వాత సాయంత్రమే జైలు అధికారులు ఒక ప్రకటన చేశారు. అవును, లేదు అతను దీక్షలో లేడు అని చెప్పి చేశారు. అవును, లేడు అని చెప్పి భోజనం చేశాడని ప్రకటించారు. మరి తప్పు ప్రకటన అని చెప్పి మాకు అనుమానం వచ్చింది. ఎందుకు ఇలా ప్రకటించారంటే, సరే వాళ్ళకయ్యే ఒత్తిళ్లు ఉన్నాయని అనుకున్నాము. మళ్ళీ నేను సాటర్డే మళ్ళీ వెళ్ళా. వెళ్తే నా ములాఖత్తు తీసుకున్న తర్వాత ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. 1 గంటన్నర 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత, మీకు ములాఖత్తు లేదు, ప్రొవిజన్ లేదు, మీరు వెళ్ళిపోండి, పొజిషన్ లేదని అన్నారు. నాకు అనుమానం వచ్చింది. యాక్చువల్ గా ముందు రోజు వాళ్ళు 2 రోజుల ముందు నిరాహార దీక్ష లేదు అన్నారు అంటే నిజంగా లేకపోతే ములాఖత్తు నాకు అర్హత ఉంది. అది వారానికి 2 రోజులు రిమాండ్ ప్రిజనర్ కి. ఆ 2 రోజుల్లోనూ నేను ఆల్రెడీ 18 గురువారం వెళ్ళాను, శుక్రవారం ఎవరు వెళ్ళలేదు, శనివారం మళ్ళీ నేనే వెళ్ళాను. జైలు అధికారులు ఏమంటారంటే, లేదండి మీ బదులు మీరు కాక ఇంకెవరో వచ్చుంటారు, 2 అయ్యి ఉంటాయని చెప్పి ఏదో ఆర్గ్యుమెంట్ చేశారు. కొంతసేపు 2-3 ఆఫీసర్లు వచ్చి, వెళ్ళడానికి అవకాశం లేదండి, ఈ విశాఖపట్నం నుంచి నేను వెళ్ళాలి, లేదంటే సలీం వెళ్ళాలి, మేమిద్దరం కాక వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ అమ్మాయి వెళ్ళాలి, వాళ్ళ అమ్మ వెళ్ళాలి, వాళ్ళ అమ్మగారు వాళ్ళ అన్నయ్య విజయవాడలో దీక్షలో ఉన్నారు, సలీం గారు కూడా విజయవాడలోనే ఉన్నారు. ఇక విశాఖపట్నంలో వేరే వాళ్ళు ములాఖాతుకి అవకాశం లేదు, ఎందుకంటే స్టిక్ చేశారు. అతని రికార్డ్స్ ప్రకారం ఎవరైతే బంధుమిత్రుల లిస్టులో ఉన్నారో వాళ్ళని తప్ప కొత్త వాళ్ళకి ములాఖాతు ఇవ్వటం మానేశారు. ఈ క్రమంలో ఏ రోజు నుంచి లిస్ట్ లో ఉన్నటువంటి వారిలో నేను తప్ప ఇంకొక వెంకట్రావు గారు ఏ రోజు నుంచి ఏమండి ఏ రోజు నుంచి స్ట్రిక్ట్ అయింది? గురువారం నుంచి స్ట్రిక్ట్ చేశారా? ఖచ్చితంగా గురువారం నుంచి స్ట్రిక్ట్ అయిపోయింది. ఓకే ఓకే, గురువారం నుంచి స్ట్రిక్ట్ అయిపోయింది. సాటర్డే నాకు ఇవ్వడం అని చెప్పారు. సరే, వాళ్ళతో నేను నిలదీసి అడిగితే, మీరు రికార్డు చూసి వెరిఫై చేయండి, ఎవరు వచ్చుంటారు, నాకు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పండి అన్నప్పుడు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పలేదు. అప్పుడు నాకు అనుమానం మరింత బలపడింది. ఇప్పుడు దీక్షలో ఉన్నాడని చెప్పి బయట ప్రపంచానికి తెలియకుండా జైలు అధికారులు దీన్ని దాచిపెట్టే క్రమంలో అతను నన్ను కలవనలేదని చెప్పి అనుమానం బలపడింది. బలపడి నేను ఇతను దీక్షలోనే ఉన్నారు, ప్లీజ్ వీడియో ఆఫ్ చేయకండి. నేను దాన్ని నాకు అనుమానం వచ్చి మీడియా ద్వారా ప్రధానికానికి తెలియజేశాను. శ్రీను దీక్షలో ఉన్నాడు, పోలీసులు జైలు అధికారులు నన్ను కలవనట్లేదు, లోపల ఏదో జరుగుతుంది, అతను తీవ్ర అనారోగ్యంతో ఉండి ఉంటాడు కాబట్టి నన్ను కలవడం లేదని చెప్పిన తర్వాత, సో ఇప్పుడు మీకు డౌట్ ఉంది, కానీ ఇవాళ మీరు వెళ్ళినప్పుడు అతన్ని చూసారా? నేను ఆ రోజు చూడటమే. నిన్న మా అడ్వకేట్ సలీం గారి అసిస్టెంట్ ఆయన తీసుకుని నేను వెళ్ళాను. నిన్న చూపించారు, మా అడ్వకేట్ చూశారు. అయితే నిన్న పరిస్థితి ఏంటంటే, అతన్ని ఒక జైలరుని ఒక తోటి ఖైదీ ఇద్దరు కలిసి చేతుల మీద మోసుకొచ్చిన పరిస్థితి.
ఓ అంటే చాలా నీరసించిపోయి ఉన్నాడు. ఆ ఇప్పుడు అంగీకరించారు. మనం ములాఖత్ అడిగితే ఆ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ రోజు సాయంత్రం ప్రకటించారు. ఎస్, ఇతను నిరాహార రేఖలో ఉన్నాడు కాబట్టి ఉమ్, బంధుమిత్రులకు నిబంధనల ప్రకారం బంధుమిత్రులకు ములాఖత్తు లేదు కాబట్టి ఓకే. వెంకట్రావు ములాఖత్తు మేము నిరాకరించామని చెప్పి సాటర్డే రాత్రి 11:30కి ప్రకటించింది జైలు సిబ్బంది. బా అంటే మన ములాఖత్ అడిగితేనేమో దీక్షలో ఉన్నాడు అంటున్నారు. ఓకే. మీలాంటి వాళ్ళు శ్రీను ఎలా ఉన్నాడు, దీక్షలో ఉన్నాడు, అబ్బాయి దీక్షలో లేడండి, శ్రీను దీక్షలో లేడండి అని చెప్తున్నారు. ఉమ్, శ్రీను దీక్షలో ఉన్నాడండి, చాలా నీరసంగా ఉన్నాడు, ఉమ్, భయపడతా ఉన్నాడు. నేను అతను చెప్పింది ఏంటంటే జైలు సిబ్బంది నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఉమ్, నాకు భయంగా ఉంది, ఉమ్. నా ఆరోగ్యం క్షీణించింది, అయినా నేను దీక్ష కొనసాగిస్తాను. అని నా మీకు దీక్ష కొనసాగాలన్నా శనివారంకి నేను తెలిసిన బ్రతికి విషయమా? ఉండాలన్నా శనివారంకి తెలిసిన విషయం ఇది. శనివారం జరిగిన విషయం. ఆదివారం, సోమవారం, ఇవాళ మంగళవారం, ఇంకా 3 రోజులు పరిస్థితి ఎలా ఉంది? సారీ, శనివారం కాదు, శనివారం నన్ను రిజెక్ట్ చేశారు. సోమవారం జరిగిన విషయం అది. నిన్న జరిగింది. ఓకే. ఇది నిన్న జరిగింది. నిన్న ఉమ్. ఇంకా అంటే నిన్న ఆ టైంకే అంటే అతని చేతుల మీద తీసుకొచ్చారు అంటే ఇంకా ఇవాళకి ఎలా ఉంటుందో పరిస్థితి? ఎస్, అది నిన్న. ఓకే.